గ్లాస్ నెక్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫుల్ లెంత్ 12 ఉందనుకోండి, 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవాలి. మనకి ఫుల్ లెంత్ 12 ఉంటే 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ మనకి మెడ 2.5 ఉండాలి. షోల్డర్ కూడా మనం ఎంత ఉందో చూసుకుందాము. షోల్డర్ వచ్చేసి మనకి 2 ఉంది, అయితే 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. 2.5 పెట్టుకోవాలన్నమాట. మొత్తం కలిపి 5 నెక్. అందరికీ 5 ఉండదు, కొంతమందికి 5.5 ఉంటుంది, కొంతమందికి 6 ఉంటుంది. బాగా లావుగా ఉన్న వాళ్ళకి, మీడియంగా ఉన్న వాళ్ళకైతే 5.5 5 లోపే ఉంటుంది అనమాట. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5. నెక్స్ట్ మనము బ్లౌజ్ పెట్టైన నెక్ పాయింట్ పెట్టుకోవచ్చు, లేదా కింద నుంచి కూడా మనం ఎంత ఉందో చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకి ఇది కొలత అనేది తెలుస్తుంది. పైన మనము నెక్ 2.5 పెట్టుకున్నాం కదా, సేమ్ అదే గ్రోత్లో సేమ్ 2.5 కూడా నెక్ అంతే పెట్టుకోవాలి. ఇందులో మనం స్కేల్ యూజ్ చేసుకుంటే మనకి లైన్ కరెక్ట్గా ఉంటుంది. గ్లాస్ నెక్ ఎలా కట్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనము కరెక్ట్గా 2.5 ఉంటే కింద కూడా నెక్ మనం 2.5 తీసుకోవాలన్నమాట. అయితే మనము నెక్స్ట్ మనకి సంక లూజు ఎంత ఉందో చూసుకోవాలి. సంక లూజు ఎంత ఉందో చూసుకోవాలి. మనకి 6 ఉంది, ఇప్పుడు అది మనం అక్కడ 6 పాయింట్ పెట్టుకోవాలి. సిక్స్ దగ్గర మనం పాయింట్ పెట్టుకున్నాము. స్కేల్తో కరెక్ట్గా మనం లైన్ గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనము ఆర్మ్ హోల్ సంక లూజు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సంక లూజు ఇలా మనం బ్లౌజ్ని మడత పెట్టేసి కరెక్ట్గా మనం సంక లూజు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 9 ఉంది. 9 దగ్గర మనం పాయింట్ పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం సంక లూజ్ దగ్గర మనం సేమ్ మనం ఆర్మ్ హోల్ కూడా ఎంత ఉందో కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ 2 ఇంచెస్ మనం ఎక్కువగా కుట్టు కోసం తీసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకుందాము. మనం నెక్స్ట్ మనం గ్లాస్ నెక్ అన్నాం కదా, నెక్ దగ్గర కొంచెం మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ మడత ఉంటే మంచిగా మనం ముడత లేకుండా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నెక్
పైన 2.5 కింద 2.5 పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మనం అక్కడ నుంచి అక్కడికి 2.5, ఇది 2.5 ఉంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించి 1 ఇంచ్ లేదా 1.5 హాఫ్ ఇంచ్ అయినా తగ్గించి మనం కింద పెట్టుకోవాలి. నెక్స్ట్ స్కేల్తోనే మనం ఆ డిజైన్ని గీసుకోవాలన్నమాట. ఇలా మనం కరెక్ట్గా గ్లాస్ నెక్కి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అది 2.5లో మనం 1 ఇంచ్ తగ్గించి పైన మాత్రం 2.5 ఉంచుతామన్నమాట. కింద మనం తగ్గించుకోవాలి. నెక్ కింద మనం 1.5 తీసుకోవాలన్నమాట క్రాస్గా. ఇది గ్లాస్ నెక్ లాగా మనకి వస్తుంది. నెక్స్ట్ మనం దీన్ని కట్ చేద్దాము. ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. స్క్వేర్ నెక్కి పైన ఎంత ఉందో, పైన 2.5 ఉంటే కింద కూడా 2.5 ఉంటుంది. స్క్వేర్ నెక్కి అయితే, గ్లాస్ నెక్కి అయితే పైన 2.5 ఉంటే కింద 1.5 అంటే క్రాస్లో మనం కొద్దిగా తీసుకోవాలన్నమాట. నీట్గా మనం కత్తిరించుకోవాలి. ఇలా మనకి గ్లాస్ నెక్ వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఫ్రంట్ ఎలా కత్తిరించుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకొని ఎలా ఉందో సేమ్ మార్కింగ్ చాక్తోని అలాగే డిజైన్ని గీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ గ్లాస్ నెక్ గీసుకోకూడదు, రౌండ్గానే తీసుకుంటే బాగుంటుంది. నెక్ మనకి 6 వస్తుంది. నార్మల్గా ఎవరికైనా 6 ఉంటుంది.
సన్నగా ఉన్న వాళ్ళకైతే 5. ఇలా ఫ్రంట్ పార్ట్కి మనం స్క్వేర్ లాగా గీసుకోవాలి. సంక లోతు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఉక్సు పట్టి దగ్గర కొలత చూసుకోవాలి. షేప్ పట్టి దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఉంది, 2.5 పెడుతున్నాను. 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి మనం. అటు లాస్ట్లో 2.5, ఇటు లాస్ట్లో 2.5. ఈ గీతకు ఆ గీతకు మనం కలపాలి. ఇలా కొద్దిగా రౌండ్గా తీసుకొని నెక్స్ట్ మనం ఉక్సు పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఉంది, 4.5 తీసుకోవాలి మనం. 5.5 తీసుకోవాలి. 1 ఇంచ్ లేదా 1.5 ఎక్కువగా తీసుకోవాలన్నమాట మనం ఉక్సు పట్టి. హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్గా మనం దీన్ని ఫ్రంట్ నెక్ కలపాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని కత్తిరించాలి. ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. సేమ్ క్లాత్ ముడత లేకుండా మనం నీట్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం కొలత తీసుకొని సంక దగ్గర మనం
కొలతలు పెట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనం ఎంత ఉందో చూసుకోవాలి. 5 ఉంది. హ్యాండ్స్ పొట్టిగా కావాలనుకున్న వాళ్ళకి అదే కొలత పెట్టుకోవాలి. ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి 5.5 పెట్టచ్చు. మన పాత బ్లౌజ్ని బట్టి వాళ్ళ హ్యాండ్స్ని బట్టి మార్కులు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మనం ఫ్రంట్ హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. కొద్దిగా మనం సెంటర్ పాయింట్ నుంచి ఇది మొత్తం 11 ఉంది. 6 దగ్గర మనం కొద్దిగా లోతుగా హ్యాండ్స్ డిజైన్ గీసుకోవాలన్నమాట. లేదా మనం రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ కత్తిరిద్దాము. ఇలా మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇది మధ్యకి కత్తిరించాలన్నమాట. ఇలా మనకి హ్యాండ్స్ రెడీ అయినాయి. నెక్స్ట్ మనం లో కటింగ్ దీనికి కూడా హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. 2.5 పాయింట్ దగ్గర కొద్దిగా లోతు తీసుకోవాలి. మనం 2.5 పాయింట్ దగ్గర మనము హ్యాండ్స్కి లోతు ఎంతనో తీసుకోవాలి. ఫుల్ లెంత్ మనకు 5 ఉంటే నుంచే మనం 2.5 పాయింట్ పెట్టుకోవాలి. ఇలా మనం గ్లాస్ నెక్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఎలా కత్తిరించామో చూసాము. నెక్స్ట్ పైన క్లాత్, లైనింగ్ పైన క్లాత్ మనం గ్లాస్ నెక్ ఎలా కత్తిరించాలో చూపిస్తాను. మనకు బ్యాక్ పార్ట్లో మనకి బార్డర్ అవసరం లేదనుకుంటే తీసేయచ్చు, కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఇలా మనము మిగిలిన బార్డర్ని నెక్కుకి వేసుకుంటే బాగుంటుంది. కంప్లీట్గా బార్డర్ని తీసేయాలి. ఇలా మనకి బార్డర్ని వేస్ట్ చేయకుండా నెక్ పార్ట్కి వేసుకోవచ్చు. లైనింగ్ పైన క్లాత్ ఇది ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని దీనిపైన పెట్టేసి గ్లాస్ నెక్ మాదిరిగానే మనం కత్తిరించుకోవాలన్నమాట. ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఇలాగే ఉంచి
క్లాత్ కొద్దిగా కూడా ముడత లేకుండా చూసుకోవాలి. ఇలా మనం గ్లాస్ నెక్ 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటూ కత్తిరించుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు పోకుండా ఉంటుంది. 1/2 ఇంచ్ మనం పైన క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి. ఇలా గ్లాస్ నెక్ మనకి రెడీ అయిపోయింది. మన గ్లాస్ నెక్కి మిగిలిన బార్డర్ని ఇలా డిజైన్గా కానీ లేదా మనం ఇదే గ్లాస్ నెక్కి ఏదైనా బార్డర్ మిగిలితే ఇలా డిజైన్గా మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఇలా మనం పెట్టుకుంటే బార్డరు కుట్టేటప్పుడు వేస్తే బాగుంటుంది. ఇలా లేదా ఇలా సీదాగా అయినా మనం పెట్టుకోవచ్చు.